చేస్తావా డాన్స్? చేయి మరి. ఏకదంతాయ వక్రతుండాయ తనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ తనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ. ఓయ్ జై జై. గుడిగా పాట పైన డాన్స్ చేస్తున్నావా? అరే అరే అక్కకి రేపు పాట పాడుతుంది ఇండిపెండెన్స్ డే. అయిపోయిందా? పాడు కనమ్మా. పాట వచ్చిందా? అంతేనా? పాడకుండా చేస్తావా? పాట పాడుతూ డ్యాన్స్ చేయాలి. రేపు పాటలు పోటీ, డ్యాన్స్ పోటీ కాదు. టీవీలో చూసుకుంటే డ్యాన్స్ నేర్చుకుంటుంది. నువ్వేం చేస్తున్నావు? రుద్రాక్షి చెప్. అరే 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 జై 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 జై. అరే 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 పాట చూస్తే చాలు డాన్సే. కింద చూస్తూ చేసేసిన. ఎప్పుడు ఇంకా అయిపోయింది పాట. పాట ఎందుకు ప్రాక్టీస్ చేస్తున్నావు చెప్పు? పాట పాడుతున్నాను. రేపు మంచి పాడు. ఆల్ ద బెస్ట్. గట్టిగా పాడాలి. అంత స్లోనా? గొంతు రావట్లే. ఉత్తగా అరిచినప్పుడు పెద్దగా వస్తుంది. ఇప్పుడు గొంతు రావట్లే. ఇట్లా కొట్టాలి. ఇట్లా ఇట్లా. అట్లా పాడేమే మింగేస్తున్నావు. ఏం మంచి ప్రాక్టీస్ చేయాలి. మంచి పాడితేనే కదా ప్రైజ్ వస్తుంది నీకు. నువ్వేం జండు బాంబుతో ఆడుకుంటున్నావా? బాబా 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 పాడతావా నువ్వు? చెల్లె పాడుతుంది చూడు నీ వంతుది. गीतगोताय धीमहि गन्धमन्त्राय घोषप्रदाय धीमहि
ప్రదేశనాయ కాదు, గణేశానాయ. గౌరీ తనయాయ ధీమహి గణేశానాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి. చేస్తే ఆటలాడుకుంటున్నారా మీరు? పడుకోరా మీరు? దయ్యాలాగా రాత్రి 12 వరకు పడుకోరు. దయ్యాలే మీరు. రాత్రి 12 వరకు పడ్డారు. దానికేమో డబ్బాలు అవి ఇవి నోట్లో పెట్టేటి అన్నీ కావాలి. ఈ అని ఏడుస్తుంది. కన్నమ్మ రేపు స్కూల్లో నేర్చుకున్నావా పాట? రేపు ఇండిపెండెన్స్ డే కదా, నేర్చుకున్నావా మంచిగా? ఏం పాట పాడుతున్నావు రేపు? అబ్బో పాడుతున్నావు రేపైతే? చాలే, మొత్తం నేర్చుకోలే. నీకు ఎంత వస్తే అంత పాడలే, పర్లేదులే, అది నేర్చుకోవచ్చు. ఇది చూడు ఎటు పోతుంది, ఎటు పోతుందో. తాగుతుందిరా రుద్రాక్షి, అడుపు అడుగు దమ్మస్తుంది బాగా. రుద్రాక్షి ఎటు పోతున్నావు? ఎటు పోతున్నావు నువ్వు? అవునా రుద్రాక్షి? బుచ్చమ్మ ముసలమ్మలాగా నడుస్తున్నా. రుద్రాక్షులు రే గుడిగా ఏం చేస్తున్నావు? ఎటు పోతుందో తాగుతుందిరా గోడ. ఆగో, ఎటు పోతావు? అక్క అని పిలుస్తున్నావా? పిలు అక్కను. అక్క ఎన్నిసార్లు పడతావు? సరే సరే, రేపు ఇండిపెండెన్స్ డే రోజు అది పాట పాడుతుంది. రేపు ప్రైజ్ వస్తుంది కన్నమ్మకి. రేపు పాడుతున్నది. ఇది ఎందుకో ఏమైంది? ఎత్తుకోవాలా? సరేలే. సెలెక్ట్ అయినావా? చెప్పిన ఊరికే చెప్పిన అట్లా చెప్తే పాడతావు అని. ఏంది నీ బాధ? నేను ఎత్తుకోవాలి ఇప్పుడు. శ్రావణ శుక్రవారం మొదటి రోజు కదా, సో ఈవినింగ్ టైం కూడా కొంచెం అమ్మలు పొంగల్ వండేసి పెట్టేసి కొంచెం దీపం అయితే పెట్టేసినాను. నెక్స్ట్ ఇక్కడ నైట్ డిన్నర్లోకి అయితే జొన్న రొట్టెలు చేశాను. నాకు మా అత్తమ్మకి మా ఆయనకి ఒక్కొక్కటి అయితే చేసినాను. నెక్స్ట్ ఇక్కడ కన్నమ్మకేమో ఆమ్లెట్ అన్నం తింటుందంటే ఆమ్లెట్ వేసి ఇస్తున్నాను కన్నమ్మకి. కన్నమ్మ ఏమో బొమ్మలు చూస్తుంది, టీవీలో బొమ్మలు చూసుకుంటా. ఏం చెప్తున్నారా? టీవీలో బొమ్మ చూసుకుంటా అన్నం తింటావు కదా. చెల్లె పడుకుంది ఆడ చెల్లె. అది మా పని సంగతి, అది మా సంగతి నైట్ డిన్నర్లోకి. ఓకే బాయ్. అట్లే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్.